పాత నిబంధన కాలంలో చూస్తే దహన బలి పశు మాంసాన్ని దహించడానికి ఏలియా ప్రార్థన చేసినప్పుడు పైనుంచి అగ్ని దిగి వచ్చినటువంటి సందర్భం. ఎక్కడి నుంచి వచ్చింది అగ్ని? పైనుంచే, దేవుని దగ్గర నుంచే ఆ అగ్ని దిగి వచ్చి దహన బలి పశు మాంసం అంతటిని కూడా దహించింది. అది పైనుంచి వచ్చిన అగ్ని. సొలొమోను మందిరం దినవృత్తాంతాల గ్రంథంలో ఉంటుంది. అది 2వ దినవృత్తాంతాలు 7వ అధ్యాయం 1వ వచనంలో సొలొమోను మందిరంలో ఉన్నప్పుడు అగ్ని అక్కడ నుంచి దిగి ఆ మందిరంలోనికి వచ్చినట్లుగా మనం చూస్తాం. అది 2వ దినవృత్తాంతాల గ్రంథము 7వ అధ్యాయము 1వ వచనంలో ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ సొలొమోను మందిరంలోనికి వచ్చి ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు సొలొమోను ప్రార్థన చేసి ఇలా ముగించగానే ఆ మందిరంలోనికి అగ్ని వచ్చేసిందంట. పాత నిబంధనలో కూడా అగ్ని ఎక్కడెక్కడ వచ్చిందో చూస్తున్నాం మనం. ఇక్కడ 1వ రాజుల గ్రంథం 18:38లో ఉంటుంది. అది ఏలియా ప్రార్థించగా బలిపీఠంపై అగ్ని దిగి వచ్చింది అనేటువంటి సందర్భం మనం చూస్తాం. తర్వాత యెషయా కూడా పాత నిబంధనే కదా, 6వ అధ్యాయం. ఆయన యెషయా భక్తుడు కూడా దర్శనం చూస్తున్నాడు. ఆ దర్శనంలో ఆయనను ఎత్తుకుని పోయారు అక్కడికి. అలా సింహాసనాసీనుడైనటువంటి దేవుని యొక్క సముఖంలో యెషయా 6లో ఉంటుంది. సముఖంలో యెషయా అక్కడ నిలవబడి ఉన్నాడు. ఉన్నప్పుడు ఆయన సింహాసనాసీనుడైనటువంటి ప్రభువును చూస్తూ ఉన్నప్పుడు అయ్యో నేను పాపిని అని గ్రహించాడు ఆయన. నేను పాపిని, అంటే అనేకమైన చెడ్డ మాటలు మాట్లాడేటువంటి మనుష్యుల మధ్యలో నేనున్నాను, నేను అపవిత్రుడను, ఇప్పుడు నన్ను ఎవరు శుద్ధి చేస్తారు అని ఆయన ఏడుస్తూ ఉన్నప్పుడు ఆ బలిపీఠం దగ్గర ఉన్నటువంటి ఒక నిప్పును తీసుకొచ్చి ఆయన పెదవులకు తగిలించినట్లుగా మనం అక్కడ చూస్తాము. అంటే ఆయనకి శుద్ధి చేసేటువంటి అగ్ని అది. ఇందాక మనం చూసినప్పుడు బలిపీఠం మీదకి దిగి వచ్చిన అగ్ని, ఇది శుద్ధి చేసేటువంటి అగ్ని. యేసుక్రీస్తు ప్రభువారి గురించి చెప్పింది పరిశుద్ధాత్మ అగ్ని. ఈ అగ్ని ఇదివరకే రావాలని నేను కోరుకుంటున్నాను, అది ఇప్పటికే మండాలని నేను కోరుకుంటున్నానని యేసుక్రీస్తు ప్రభువారు ఈ అగ్ని గురించి మాట్లాడిన మాటలు చూస్తాం. ఇప్పుడు ఈ పరిశుద్ధాత్మ అగ్ని ఎప్పుడు వచ్చింది అంటే నూతన నిబంధనలో మన అందరికీ తెలుసు. అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయము అక్కడ 2వ వచనం నుంచే స్టార్ట్ అవుతుంది. వారందరూ మేడ గదిలో ప్రార్థన చేసుకుంటూ ఉండగా బలముగా వీచే గాలి వంటి ఒకటి వచ్చి అది అగ్ని నాలుకలుగా విభాగింపబడినట్లుగా వారందరి మీద ఏం రాలింది? అగ్ని. అది వాళ్ళందరి మీదకి దిగి వచ్చింది. ఎక్కడి నుంచి వచ్చింది? పైనుంచే పవర్ అంతా ఆయన సింహాసనం దగ్గర నుంచే వచ్చింది. అది అక్కడ నుంచి వచ్చి ఈ అగ్ని ఇలా స్ప్రెడ్ అయ్యి మీరు ఎంతమంది అయితే కూర్చున్నారో మీరు అందరి తలల మీదకి ఇలాగా టంగ్స్ లాగా, నాలుకలలాగా విభాగింపబడినట్లుగా వ్రాలగా వారందరూ పరిశుద్ధాత్మతో నింపబడిన వారై వాళ్ళ భాషలతో మాట్లాడడం మొదలుపెట్టారు. ఇది అపోస్తుల కార్యాల్లో మనం చూస్తున్నాం. ఆ నది ప్రవహించేటువంటి దినం కోసం ప్రభు మాట్లాడిన మాట అక్కడి నుంచి దిగి వచ్చి వారిని ఎప్పుడైతే ఆ నది నింపిందో, అగ్ని ఎప్పుడైతే వారిని కాల్చిందో, ఇప్పుడు అగ్ని ఎప్పుడైతే యెషయా పెదవులను కాల్చిందో ఏం జరిగింది? అక్కడ శుద్ధి జరిగింది. మీకు ఇప్పుడు తెలియాలి ఏంటంటే అగ్ని ఎప్పుడైతే మన దగ్గరికి వచ్చి మనల్ని తాకుతుందో అప్పుడు ఏం జరుగుతుందంటే శుద్ధి జరుగుతుంది. యెషయా గ్రంథం తెరవండి, ఆ మాట చూదురు కానీ 4వ అధ్యాయము 4వ వచనం. దహించు ఆత్మ వలన ప్రభువు సియోను కుమార్తెలకున్న కల్మషము కడిగి వేయినప్పుడు అనేటువంటి మాట రాయబడి ఉంటుంది. సియోను కుమార్తెలకున్న కల్మషము కడిగి వేస్తారంట. దహించు ఆత్మ వలన సియోను కుమార్తెలకున్నటువంటి కల్మషము కడిగి వేస్తారంట. ఇప్పుడు మనకి కల్మషము కడిగి వేయాలన్నా, మన దగ్గరికి వచ్చి అపవిత్రత మన పెదవులకు అంటుకున్నది, మన శరీరానికి అంటుకున్నది, మన మనసుకు అంటుకున్నది, మన శరీరంలో ఏలుబడి చేసినటువంటి అపవిత్రత పోవాలన్నా దేవుని దగ్గర నుంచి వచ్చినటువంటి నది ప్రవాహం యొక్క అంటే తాకిడి మనకి చాలా అవసరమై ఉంది. మరి ఎంతమంది అగ్ని బాప్తిస్మం పొందుకున్నారు అని నేను అడిగితే ఇంకా నాకే తెలియదండి అని కొంతమంది చెప్తారు. అసలు పొందుకున్నానో లేదో ఒకసారి మీరు చూసి చెప్పండి అని మళ్ళీ నాకే చెప్తారు. నేను పొందుకున్నాను లేదో ఇంకా ఇప్పటి వరకు తెలియదని కొంతమంది అంటారు. అంటే ఇప్పుడు ఇది ఎలా ఉంటుందో కొంచెం నాకు చెప్తే అప్పుడు నేను పరిశుద్ధాత్మ పొందుకున్నానో లేదని కొంతమందికి డౌట్లు ఎక్స్ప్రెస్ చేస్తారు. అంటే నాకు వేడిగా తగలలేదండి, సమ్ షివరింగ్ వచ్చిందండి, లేదంటే నేను పడిపోయానండి, లేకపోతే ఇంకోటండి అని చెప్తూ ఉంటారు. ఈ అగ్ని బాప్తిస్మము ఫైర్తోనే వస్తుంది. ఇది వేడిగానే ఉంటుంది. ఇది నేను పొందుకున్నప్పుడు అనుభవం మీకు చెప్తాను. నేను ఈ యొక్క పరిశుద్ధాత్మ అగ్ని అభిషేకము అది వేడిగా అగ్నిలాగే దిగి వచ్చింది నా దగ్గరికి. అయితే నేను అప్పుడే అంటే మారు మనసు అనుభవం పొందిన తర్వాత
అగ్ని మండించు అనేటువంటి యేసన్న గారి పాటని ఎక్కువగా వింటూ ఉండేదాన్ని. అప్పటికి నాకు అగ్ని బాప్తిస్మం ఒకటి ఉంటుందని, అగ్ని అభిషేకం ఉంటుందని, నిజంగానే ఫైర్ అనాయింటింగ్ ఉంటుందని ఇవేమీ నాకు తెలియదు. నాకు ఒకటే ఏం తెలుస్తుందంటే దేవుడిని వెతుకుతున్న దినాలవి, దేవుడు నాకు కనబడాలి, దేవుడు నాకు వినబడాలి, నేను వెతుకుతున్నాను అంతే. ఆ దినాలలో ఎందుకో తెలియదు, అప్పటికి టేప్ రికార్డర్లోనే వింటున్నాం, అది క్యాసెట్, అది ఆ క్యాసెట్లో వింటున్నాము, క్యాసెట్స్ అనమాట అది. ఆ క్యాసెట్లో యేసన్న గారి పాటల్లో అన్ని పాటలు ఒక ఎత్తు అయితే ఆ పాట ఎందుకో నాకు ఇష్టమో నాకే తెలియదు. అప్పటికి ఇంకా లత కానీ వీళ్ళెవరు ఇంకా రక్షించబడి రాలేదు ముందు. అయితే ఈ అగ్ని మండించు, నాలో అగ్ని మండించు, పరిశుద్ధాత్ముడా నాలో అగ్ని మండించు అనే పాట అది. మీరు తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత యూట్యూబ్లో వినండి. తర్వాత చాలా గంభీరంగా పాడారు యేసన్న గారికి సంబంధించిన వాళ్ళు, సేవకులు వాళ్ళందరూ కూడా. చాలా గంభీరమైన పాట. రోజుకి ఒక 30 సార్లు వినేదాన్నేమో. అంటే ఎన్ని వందల సార్లు విన్నానో, ఎన్ని నెలలు విన్నానో నాకే తెలియదు. అది ఎందుకు వింటున్నానో నాకు తెలియదు. అలా పెట్టుకోవడం కూర్చోవడం, ఆ పాట పెట్టుకోవడం కూర్చోవడం, అలాగ వింటూనే ఉన్నాను. అప్పుడప్పుడు ఉపవాసాలు, దేవునితో సహవాసము, వాక్య ధ్యానము, ఈ పాటలు వినడం తప్ప వేరొక పని కానీ, వేరొక మాట కానీ, వేరొక అవగేషన్ కానీ నాకు ఏమీ లేదు. పాస్టర్ గారు డ్యూటీకి వెళ్ళిపోతారు, బాబు స్కూల్కి వెళ్తాడు, చిన్నోడు, చాలా చిన్నోడు. అప్పుడు అంతా ఇంకా నేను ఉదయం లేచిన దగ్గర నుంచే అగ్ని మండించే. ఎందుకు నేను ఆ పాట పెట్టుకుని వింటున్నానో నిజంగా నాకు పరిశుద్ధాత్మ అగ్ని గురించి నాకు తెలియని దినాలవి. అలా నేను పాట వింటూ ఉన్నప్పుడు నిజముగానే దేవుని యొక్క పరిశుద్ధాత్మ అగ్ని నాలోనికి దిగి వచ్చేయడం నేను స్పష్టంగా స్పర్శించాను నేను ఆ రోజు. అప్పుడు నేను ప్రార్థన చేస్తున్నప్పుడు ఈ అగ్ని ఏం చేసిందంటే అనేకులను కూడా మండించడం మొదలుపెట్టింది. నేను పొందుకున్నాను అగ్ని బాప్తిస్మము. నాకు తెలుస్తుంది పరిశుద్ధాత్మ అగ్ని నాలోనికి వచ్చారని. నాలోనికి వచ్చారు, నాతో సహవాసం చేస్తున్నారు అనడానికి డైరెక్ట్ ఎవిడెన్సులు కూడా ఉన్నాయి. ఇది ప్రకృతికి సంబంధించిన మనుష్యుడికి నేను చెప్పిన అర్థం కాని విషయం. ఆత్మ సంబంధించిన మనుషులకి ఇది అర్థమవుతుంది. నేను 40 రోజుల ఉపవాసాలు, 50 రోజుల ఉపవాసాలు, 7 రోజుల ఉపవాసాలు, కంప్లీట్గా 7 డేస్, కంప్లీట్గా 3 డేస్, ఇలా ఉపవాసాలతో నన్ను నడిపిస్తున్నారు పరిశుద్ధాత్ముడు. నాకు తెలియకుండానే వెళ్ళిపోతున్నాను నేను అలా ఒంటరిగానే ప్రార్థన చేస్తున్నప్పుడు. నేను పడుకున్నప్పుడు నా మంచం పక్కన ఇంత పెద్ద ఫైర్ బాల్, నిజంగా డైరెక్ట్గా ఫైర్ బాల్, ఇంత పెద్ద ఫైర్ బాల్ అక్కడ మంచం పక్కన ఉండడం పాస్టర్ గారు స్పష్టంగా చూసేవారు అనమాట ఆ కళ్ళతో. పాస్టర్ గారు అప్పటికి ఇంకా పూర్తిగా దేవునిలో లేనటువంటి, మామూలుగా నా క్రిస్టియానిటీని గౌరవిస్తున్నారు తప్ప ఏ దేవుణ్ణి ఇంకా ఏమి కూడా అంత ఎక్కువగా ఇంకా ప్రేస్ చేయడం మానేశారు. ముందు విగ్రహారాధికుడు ఆయన, అదేమి చేయడం మానేశారు. కానీ నన్ను గౌరవించి మొత్తానికి ఏ పూజలు లేవు, కానీ దేవుని వైపు కూడా పూర్తిగా లేరు. కానీ ఎప్పుడైతే ఫైర్ బాల్ చూసారో, దేవుని యొక్క తాకిడి అక్కడ చూస్తున్నారో, నేను అక్కడ మంచం మీద పడుకుంటే ఇక్కడికి అగ్ని సెగ తగులుతుంది ఆయనకి. ఇవి ప్రకృతికి సంబంధించిన మనుషుడికి అర్థమయ్యేటువంటి విషయాలు కానే కావు. ఒక అవిశ్వాసి అయినటువంటి భర్త భార్య ప్రవర్తన ద్వారా రక్షించబడడం అంటే ఏంటో స్పష్టంగా పాస్టర్ గారి విషయంలో జరిగింది, లిటరల్గా అది. అప్పుడు ఆయన నిజముగానే తన కనులు తెరవబడి డైరెక్ట్గా చూసినటువంటివే కాకుండా పరలోక దర్శనాలు చూడడానికి కూడా తన కనులు దేవుడు తెరిచారు. అగ్ని బంతి అక్కడ నా బెడ్ పక్కనే రాత్రి పగలు కూడా నాతో సహవాసం చేస్తూ ఉండేది. ఇప్పుడు బైబిల్లో ఏ భక్తుడికి అలా అగ్ని బంతి ఉందో ఎవడైనా చూపించండి అని యూట్యూబ్లో అడిగితే మనం ఏమీ కూడా చేయలేము. కానీ సొంతముగా పరిశుద్ధాత్మ యొక్క తాకిడి, ఆ సూచనలు, ఆయన జరిగించిన కార్యాలు అనుభవించిన వారికే తెలుస్తాయి తప్ప మామూలు మనుషులకి ఇటువంటివి అర్థం కావు, ఇవి గ్రాహ్యం కావు. అయితే ఇప్పుడు ప్రభు అంటున్నాడు, నేను అగ్ని వేయవచ్చి తిని భూమి మీద, ఇదివరకే మండాలని నేను చాలా కోరుకుంటున్నాను. సరే, ఎక్కడైనా పల్లెటూరులో ఒక తాటాకు పాక తగలబడింది అనుకోండి, తగలబడితే అది ఒక్కటే ఉండిపోదు, అది లైన్ అంతా కాల్చేస్తుంది. ఆ యొక్క ఎవరు ఫైర్ ఇంజిన్ వాళ్ళు వచ్చేటప్పటికి ఆ ఊరిలో ఉన్నటువంటి 2-3 లైన్లు ఇల్లులు కాలిపోతాయి అన్నమాట. అగ్ని ఒక నిప్పుని ఒక అడవిలో ఒక చెట్టుకు తగలబెడితే, ఎండిపోయిన చెట్టు ఒకటి దానికి అదే తగలబడిపోతూ ఉంటాయి. ఇక్కడ అడవిలో ఎవరు తగలబెట్టరు వాటిని. బాగా ఎండిపోయి బాగా ఎండగా ఉన్నప్పుడు రగులుతూ ఉంటాయి అవి కొన్ని సందర్భాలలో. అప్పుడు ఒక చెట్టు రగిలి ఊరుకోదు, కానీ కొన్ని మైళ్ళ దూరం అది కాల్చేస్తుంది. దాని అగ్ని లక్షణం అది. ఎలాగో నాలో రగిలినటువంటి ఆ పరిశుద్ధాత్మ అగ్ని ఇప్పుడు రగలడం మొదలుపెట్టింది. ఫస్ట్ పాస్టర్ గారిని అది దహించింది,
తరువాత నా ఆడబడుచు అయినటువంటి లత నది దహించింది, శశి నది దహించింది, శాంతి నది దహించింది. ఇలా ఒక్కొక్కరుగా ఒక్కరే మిగిలిపోయానా నేను ఆ రోజు? ఇప్పుడు ఈ యొక్క పరిశుద్ధ అగ్ని తగలబెడుతుంది ఇలా లైన్గా. హల్లెలూయా. ఎలా వస్తున్నారో తెలియదు ఇంట్లోనికి జనాంగము. కస్తూరి నగర్ని అంటించింది అది. వాళ్ళందరూ కలిసి నా దగ్గరికి ఎందుకు వస్తున్నారో తెలియదు. ఆ అగ్ని సెగ ఇక్కడ కూర్చున్న మీలో చాలామంది అనుభవించారు. మీరు చేతులు ఎత్తమంటే మీరు అందరూ ఎత్తుతారు, నాకు తెలుసు ఆ విషయం. నేను ఇక్కడ కూర్చుంటే అక్కడ కూర్చున్న హవీలకి అలా మంట తగులుతూ ఉండేది, అగ్నితో రగిలిపోతూ ఉండేవారు వాళ్ళు. నా గడప దాటి ఇలా వచ్చేటప్పటికి ఫైర్ అనాయింటింగ్. అసలు ఆ గదిలో అందరూ దొరులుతూనే ఉండేవారు. లతకైతే ఈ కాళ్ళు పెచ్చులు ఊడిపోయేవి. ఆ టైల్స్ ఇలాగ కొంచెం అక్కడక్కడ అతుకులు ఉంటాయి కదా టైల్స్కి, అది ఇలా రేగి ఇవి ఊడిపోయేది. ఎందుకంటే అలా గెంతేసేవారు ఆ గదిలో వాళ్ళు. అగ్ని డైరెక్ట్గా వచ్చేసేది అక్కడికి. అది పరిశుద్ధాత్మ నది. ఆయన అగ్ని వచ్చినప్పుడు ఏం జరిగింది అయ్యా మీకు అంటే, తగలబెట్టింది వాళ్ళందరిలో మంట రగిలింది, ఆత్మల మంట రగిలింది. అనేక ఆత్మలు రక్షించబడి ఆ గృహంలోనికి వచ్చారు, స్వస్థతలు పొందుకున్నారు, విడుదల పొందుకున్నారు, ఆ యొక్క బంధకాలు త్రెంచబడ్డాయి, అద్భుతాలు అక్కడ జరిగాయి. ఇప్పుడు ఆ నది ఇంకా ప్రవహిస్తూనే ఉంది. ఆ నదిలో మనం రోజు బాప్తిస్మం తీసుకోవాలి. అది రగులుతూ ఉంటే మనకేమవుతుందంటే మనలో ఉన్న సమస్త కల్మషాన్ని అది కడిగి వేయాలి. మేము ఎలాగయ్యా కడుక్కోవాలి? మాకు అర్థం కావట్లేదు. ఈ బలహీనతలు ఎప్పుడు పోతాయి మాలో నుంచి? మేము విడిపించుకోవాలనే ట్రై చేస్తున్నాం, కానీ ఆ బలహీనతలు పోవట్లేదు అనుకుంటున్నారే చాలామంది. అనుకున్న వాళ్ళతో మాట్లాడుతున్నాను నేను. ఏం అనుకోకుండా మేము మంచి వాళ్ళమే అనుకున్న వాళ్ళతో ఎవరూ మాట్లాడలేరు. చాటుగా రహస్య పనులు చేసే వాళ్ళతో ఎవరు మాట్లాడలేరు. నిజంగా మాలో ఉన్న కల్మషాన్ని మేము కడుక్కోవాలి అనుకుంటున్నాం ప్రభువా అని అనుకున్న వాళ్ళు ఈరోజే అగ్ని నాలో మండించండి ప్రభువా అని ప్రార్థన చేయాలి. ఎందుకంటే దానియేలు గ్రంథంలో చూస్తాము, 600 అడుగుల ప్రతిమను నిలవబెట్టాడు నెబుకద్నెజరు రాజు. 60 అడుగుల వెడల్పు, 600 అడుగుల ఎత్తున్నటువంటి ఒక బొమ్మను నిలవబెట్టాడు ఆయన. ప్రతిమను నిలవబెట్టి రండి అందరూ ఈ బొమ్మకి ప్రతిమకి సాగిలపడి నమస్కారం చేయండి అని చెప్పినప్పుడు, ఏముందలే బొమ్మ, రాజుగారే తయారు చేయించారు. ఎవరిది? ఇత్తడితో పనిచేసేటువంటి పనివారే, ఆ కాసే పనివారే చేశారు అది అని. మామూలుగా ఇప్పుడున్నటువంటి అనేక మంది సేవకులు దాంట్లో ఏమీ లేదు, ఏం తప్పు ఉంది దాంట్లో, రాజు చెప్పాడు మనం చేద్దాం అనుకుంటారేమో. కానీ ఆ ప్రతిమల వెనకాల దేవునికి సంబంధించి దేవుని విరోధి అయినటువంటి ఆత్మ అది ఆరాధింపబడాలని అనునిత్యము కోరుకుంటూ ఉంటుంది. ఆ ప్రతిమల వెనకాల దురాత్మలు ఉండి ఆరాధన వాటికి అవే కోరుకుంటూ ఉంటాయి. దానికి సాగిలు పెడుతున్నామని అర్థం కావట్లేదు అందరికీ, దాని దగ్గరవి తింటున్నామని అర్థం కావట్లేదు అందరికీ. బొమ్మలో ఏముంది అనుకుంటున్నారు వాళ్ళు, కానీ బొమ్మే. కానీ ఈ దురాత్మ యొక్క ఆలోచన ఏంటంటే దేవుని దగ్గర నుంచి ఆ మహిమను అది దొంగిలించాలి, దేవునికి చెందవలసిన ఆరాధన మనుషుల దగ్గర నుంచి అది రిసీవ్ చేసుకోవాలి, దేవుడికి చెందాల్సినటువంటి స్తుతి స్తోత్రాలు అది రిసీవ్ చేసుకోవాలనేటువంటి దొంగ ఆలోచన కలిగిన అపవాది ఆ విగ్రహాలు వెనకాల అది దాక్కొని ఉంటుందనేది సత్యం. అది రిసీవ్ చేసుకుంటుందనేది సత్యం. కాబట్టి వాళ్ళు ఏం చెప్పారంటే, మేము మా ప్రాణాలు పోయినా సరే మేము ఈ ప్రతిమకి సాగిల పడము రొక్కము అని చెప్పినప్పుడు రాజు ఏం చేస్తున్నాడంటే డైరెక్ట్గా ఉన్నటువంటి అగ్నిని 7 అంతలు ఎక్కువగా చేసి వీరిని దానిలో విసిరేశాడు. ఎవరిని? షడ్రక్, మేషక్, అబేద్నగోలు. అప్పుడు రాజు చూస్తున్నాడు. ఏం చూస్తున్నాడో చూడండి ఒకసారి. దానియేలు గ్రంథం తెరుస్తారా? రాజాజ్ఞ తీవ్రమైనందున గుండము మిక్కిలి వేడిమి గలదైనందునను షడ్రకు, మేషకు, అబేద్నగోలను విసిరివేసిన ఆ మనుష్యులు అగ్నిజ్వాలల చేత కాల్చబడి చనిపోయిరి. షడ్రకు, మేషకు, అబేద్నగోయను ఆ 3 మనుష్యులు బంధింపబడిన వారై వేడిమి కలిగి మండుచున్న గుండములో పడగా రాజుగు నెబుకద్నెజరు ఆశ్చర్యపడి తీవ్రముగా లేచి, మేము 3 మనుష్యులను బంధించి ఈ అగ్నిలో వేసితిమి కదా అని తన మంత్రులను అడిగాను. వారు, రాజా సత్యమే అని రాజుతో ప్రత్యుత్తరం ఇచ్చారు. అందుకు రాజు, నేను 4 మనుష్యులు బంధకములు లేక అగ్నిలో సంచరించుట చూచుచున్నాను. హల్లెలూయా చెప్దామా? బంధకములు లేక ఆ అగ్నిలో సంచరించుట చూస్తున్నారు. వారికి హాని ఏమీ కలగలేదు. 4వ వాని రూపము దేవతల రూపమును బోలినదని వానికి ప్రత్యుత్తరం ఇచ్చాను. ఇప్పుడు ఈ అగ్ని మన సమస్త కల్మషాన్ని కూడా కడిగివేస్తుందని చెప్పాను నేను.
మన పెదవుల అపవిత్రతను కాల్చివేస్తుంది, మన బలహీనతలను తీసివేస్తుంది. నిజంగానే దేవుని దగ్గర నుంచి ప్రవహించి వస్తున్న నది నేటికి కూడా ప్రవహిస్తూనే ఉంది. మేడగదిలో ఏదైతే అగ్ని జ్వాలల వంటి నాలుకలుగా వారి మధ్యలోనికి వచ్చిందో నేటికి కూడా అదే పరిశుద్ధ అగ్ని సమస్త కల్మషాన్ని దహించి వేస్తూ పరిశుద్ధాత్మను అనుగ్రహిస్తూ తన భక్తులకు తీసుకుని వెళుతూ ఉంది. ఆ అగ్నికి కారణమైనటువంటి ఆయన ఆ అగ్నిలోనికి దిగి వచ్చాడు ఆయన. హల్లెలూయా. ఆ 4వ వ్యక్తి వచ్చినప్పుడు అగ్నే వచ్చారు అక్కడికి. ఆ అగ్ని వచ్చినప్పుడు ఏం జరిగింది? వీరి యొక్క బంధకాలు అక్కడ తెగిపోయినాయి. పరిశుద్ధాత్మ అగ్ని మన జీవితంలోనికి వస్తే మొదటగా బంధకాలు తెగిపోతాయండి. ఇది పొందుకోవాలి మనం. పరిశుద్ధాత్మ అగ్ని అభిషేకము ఖచ్చితంగా పొందుకోవాలి. ఎవరైతే యేసుక్రీస్తు ప్రభు వారిని రక్షకుడని నోటితో అంగీకరించారో వెంటనే వారందరికీ పరిశుద్ధాత్మనే వరం ఇవ్వబడుతుంది అనే మాటను చూపించి పరిశుద్ధాత్మను విడిగా పొందుకోవాల్సిన అవసరం లేదు అని చెప్తూ ఉంటారు. ఆ తరువాత పౌలు అడుగుతాడు, మీరు పరిశుద్ధాత్మను పొందుకున్నారా అని అడుగుతాడు. మరి అదే నిజమైతే పౌలు మళ్ళీ అడగాల్సిన అవసరం ఏముందండి? మళ్ళీ పేతురు యోహానులు వచ్చి అడుగుతారు అక్కడ 8వ అధ్యాయం అపోస్తుల కార్యాల్లో, మీరు బాప్తిస్మం తీసుకున్నారు కదా, అయితే మీరు పరిశుద్ధాత్మను పొందుకున్నారా అంటే వాళ్ళు కూడా మేము పొందుకోలేదంటారు. అపోస్తుల కార్యాలు 19వ అధ్యాయంలో పౌలు అడుగుతాడు, అయితే మీరు పరిశుద్ధాత్మను పొందుకున్నారా అంటే వాళ్ళు ఏం చెప్తారో తెలుసా? అసలు పరిశుద్ధాత్ముడు ఉన్నాడన్న సంగతే మాకు తెలియదండి, అలా పొందుకోవాలని మాకు తెలియదండి. మేము యోహాను బాప్తిస్మం పొందుకున్నాం, తర్వాత యేసయ్య శిష్యులతో కూడా మేము పొందుకున్నాం, మేము శిష్యులమే, కానీ మాకు అలాంటివి ఏమీ కూడా తెలియదు అని చెప్పారు. కాబట్టి ఈ ఎవిడెన్సెస్ ప్రకారం మనం ఏం చేయాలా? ఖచ్చితంగా పరిశుద్ధాత్మ అగ్ని బాప్తిస్మము పొందుకుంటేనే మన జీవితంలో ఉన్న బంధకాలు తెగిపోతాయి. దానికోసం మీరు ఏ వేళ చెల్లించాల్సిన అవసరత లేనే లేదు. ఆయన సన్నిధిలో కూర్చొని వాక్యాన్ని ధ్యానం చేస్తూ ప్రభువా నన్ను నీ ఆత్మతో నింపు అని అడిగితే చాలు. అంటే 1 డే మ్యాటర్ కాదు ఇది. మీరు ఆసక్తితో ఆయనని వెదకాలి, ఆసక్తితో అడగాలి. అడుగుడి మీకు ఇవ్వబడనని చాలా ఈజీగా ఉంది కదా అని ఈరోజు ఇంటికి వెళ్ళి అడిగేసిన వెంటనే మనకి ఇలా ఇచ్చేసే గిఫ్ట్ కాదు అది. మనం ఆతృతతో ఆసక్తితో కనిపెట్టినప్పుడు ఒక్కొక్కసారి అదే రోజు ఇచ్చేసి నేను చెప్పలేను, కానీ నేను చాలా కాలం కనిపెట్టాను నాకు తెలియకుండానే. చాలా కాలం అంటే పెద్ద విషయం ఏం కాదులేండి, 1 ఇయర్లోనే ఇదంతా కూడా నేను పొందుకున్నాను ఇంచుమించు. నాకు ఏ గైడెన్స్ కూడా లేదు, ఏ పాస్టర్లు చెప్పలేదు, అసలు ఏ సేవకులు నా దగ్గరికి వచ్చి ఇలాంటి ఫైర్ అనాయింటింగ్ ఉంటుంది, మరి ఇలా భాషలు మాట్లాడతారు ఏం చెప్పలేదు. నేను చూస్తున్నాను అంతే. అక్కడక్కడ కొంతమందిని చూసినప్పుడు వాళ్ళకి ఏమవుతుంది, వాళ్ళు ఎందుకు అలా అవుతున్నారు, ఈ చర్చిలో ఇలా ఎందుకుంది, ఆ చర్చిలో అలా ఎందుకుంది, 2-3 చర్చిలను చూసి నేను డిసైడ్ అయ్యాను. ఏదో ఉంది, అది నాకు తెలియట్లేదు. నేను మా మందిరంలో వెళ్ళే దాంట్లో దొరికిన దానికంటే ఇక్కడ ఏదో ఉంది. వచ్చిన ఆవిడ ఏదో చెప్పింది, వచ్చిన ఆయన ఏదో మాట్లాడారు, అంటే సేవకులు, కాబట్టి ఇక్కడ ఏదో ఉంది అని నేను ఆలోచన చేసుకుని నాకు నేనుగా ఆయన్ని వెదికాను, కనుగొన్నాను, ఆయన నాకు దొరికారు. ఈ అగ్ని దహించిన కారణంగా ఇప్పుడు వైజాగ్లో అనేకమైన ప్లేసెస్లో ఈ యొక్క అగ్ని దహించింది. మన దగ్గరికి అనేక మంది కాల్చబడి వచ్చారు వాళ్ళందరూ. హల్లెలూయా. వాళ్ళు విడుదల పొందుకున్నారు, విజయం పొందుకున్నారు. ఇప్పుడు శ్యామల భర్త అక్కడ వ్యసనము నుంచి విడిపించబడి, త్రాగుడనే వ్యసనము కట్లు త్రెంచబడి వాళ్ళ ఇంట్లో నుంచి వచ్చారంటే అది ఫైర్ అనాయింటింగ్ పొందుకుంది అమ్మాయి ఆ రోజు. అక్కడ ఫైర్ అనాయింటింగ్ పొందుకున్నారు. అక్కడ నిస్సి మేడగదిలో ఫైర్ అనాయింటింగ్ పొందుకుని ఆమె ఇంటికి వెళ్ళి తన భర్తను కూడా కాల్చింది. హల్లెలూయా. ఆమె ఇప్పుడు ఈ నలుగురు ఏం చేస్తున్నారు ఇంట్లో? ఈ బంధకాలు త్రెంపబడి వీళ్ళందరూ కూడా దేవునితో నడవడం మొదలుపెట్టారు. ఇవన్నీ చాలా గొప్ప విషయాలు, చాలా పెద్ద విషయాలు. కానీ క్రైస్తవ్యంలో ఎలా అయిపోయిందంటే ఈజీ అయిపోయింది క్రైస్తవ్యం. ఏదో వెళ్తున్నాం, వస్తున్నాం, మాట్లాడుతున్నాం, పాటలు పాడుతున్నాం, వెళ్ళిపోతున్నాం, కార్యాలు జరగట్లేదు, ఇంతే నా జీవితం, ఏడుపు, రోదన, దేవుడు లేడా, ఇక్కడ కాకపోతే ఇంకో చోట, ఇక్కడ కాకపోతే ఇంకో చోట. వద్దండి. దేవుని యొక్క సన్నిధి నువ్వు ఎక్కడ కూర్చున్నావో ఆ నది అక్కడికే ప్రవహించి వస్తుంది. అది ఆయన సింహాసనం దగ్గర నుంచి ప్రవహించి వస్తున్నటువంటి నది అది. వారి మేడగదిలో కూర్చున్నప్పుడు. కాకపోతే సిద్ధపాటు, ఆ సిద్ధపాటు అవసరమని చెప్పడానికి ప్రభు అన్నారు, మీరు ఎలా ఉన్నవాళ్ళు అలా వెళ్ళిపోకండి సువార్త చెప్పడానికి. ఎలా ఉన్నవాళ్ళు అలా వెళ్ళిపోకండి. నాతోనే ఉన్నారు 3.5 సంవత్సరాలు, కానీ మీరు సువార్త చెప్పడానికి బూది గంతముల వరకు సువార్త చెప్పడానికి వెళ్ళడానికి ముందు 10 దినములు అక్కడ వేచి ఉండండి. హల్లెలూయా. అంటే సిద్ధపాటు, అది సిద్ధపాటు. మీరు సిద్ధపాటు కలిగి ఎవరి కోసం వెయిట్ చేస్తారు? ఇప్పుడు వస్తారు మీ మధ్యలో, మీరు అనాథల కారు,
మిమ్మలను నింపుతారు ఆయన వచ్చి. ఆయన మిమ్మల్ని సర్వసత్యంలోనికి నడిపిస్తారు. ఆయన మీ మధ్యలోనికి రానై ఉన్నాడు కాబట్టి మీరు వెళ్ళి ప్రార్థనలో కనిపెట్టండి. వాళ్ళు తినుచు త్రాగుచు కనిపెట్టలేదు. వాళ్ళు అక్కడ ఇంకా ఉపవాసంతో ఉండిపోయారు. వాళ్ళు ఇంకా దివారాత్రులు ఏం చేస్తున్నారంట? స్తుతిస్తూ ఉన్నారు అని రాయబడి ఉంది అక్కడ. వాళ్ళు ఇప్పుడు మాకు ఇల్లు కట్టండి ప్రభా, మా బిడ్డకి పెళ్లి చేయండి ప్రభా, మా భార్యని విడిచిపెట్టి వచ్చాను 10 రోజులు అయిపోయింది, ఎక్కడుందో ఏంటో తెలియదు, కొంచెం కనుగోండి ప్రభా. ఈ ఏం లేవు రిక్వెస్ట్. వాళ్ళు ఏం చేస్తున్నారు? ఇప్పుడు వెతుకుతున్నారు, కనిపెట్టారు, స్తుతిస్తున్నారు దేవుణ్ణి. నేను చేసింది అదే. నేనేం చేస్తున్నాను? నా అవసరతలు ఏమీ చెప్పలేదు. నిన్ను చూడాలి, నాలో అగ్ని రగుల్చు దేవా, నేను కనుగొనాలి ఏం జరుగుతుంది, నా దేవుడు ఎలా ఉంటాడు, ఆయన ఎట్టివాడో నేను కనుగొనాలి, నేను ఆయన్ని చూడాలి, నేను ఆయన్ని స్పర్శించాలి అనేటువంటిది నా తపన. నేను అలాగే నా మేడగదిలో వెతికాను. ఈ మేడగది అనుభవాలు తెలియవు, ఇంతంత ప్రీచింగ్స్ తెలియదు, ఇంతంత లోతులు తెలియదు, అసలు ఏ అనుభవం నాకు లేదు. వెతికినప్పుడు నేను డైరెక్ట్గా కనుగొన్నాను. ఇప్పుడు మీరు ఆ అభిషేకం పొందుకోవాలంటే ఏం చేయాలో చెప్తున్నాను నేను. ఏం చేయాలి? ప్రత్యేకముగా కనిపెట్టే అనుభవంలోనికి వెళ్ళాలి. ఒంటరిగా వీలు కాకపోతే ఏం చేయాలి? సహవాసముతో మండించాలి మనము. ఆ సహవాసముగా కూడి ఉపవాసము చాలా ఇంపార్టెంట్. ప్రార్థన ఉపవాసము లేనిదే మీరు ఈ అగ్ని అభిషేకాన్ని ఖచ్చితంగా పొందుకోలేరు. అది మాత్రం నా అనుభవం. అది చాలామంది సేవకుల అనుభవం. అది ఉపవాసము ప్రార్థన. ఉపవాసం అంటే దేవునితో సహవాసం. లేదంటే కూర్చుంటారు, కాసేపు అలా కిచెన్లోకి వెళ్ళి మళ్ళీ ఏదో తినేసి వస్తారు, మళ్ళీ కూర్చుంటారు, అమ్మో 1 గంట అయిపోయిందా, నేను అన్నం తినేయాలని మళ్ళీ వెళ్ళిపోయి మళ్ళీ కూర్చుంటారు. మీకు 3కి టీ టైం గుర్తొచ్చేస్తుంది కదా, 3 అవ్వక్కర్లేదు, ఇంకా ప్రార్థన ఉన్నారంటే 2కే గుర్తొచ్చేస్తుంది మీకు. ఇలాగ ఇది వద్దు అసలు. ఒక పర్టిక్యులర్ టైం పెట్టుకున్నారు, ఒక రాత్రి పెట్టుకున్నారు, ఒక పగలు పెట్టుకున్నారు, లేదంటే ఒక 7 రోజులు పెట్టుకున్నారు. దేవుని సన్నిధిలో కూర్చొని నిష్టగా మాకేమొస్తుందండి? పరిశుద్ధాత్మ వస్తే మీరు సేవకులు కాబట్టి, మీరు సేవలో వెళ్ళాలి కాబట్టి మీకు ఆ అనాయింటింగ్ అవసరం అనుకుంటున్నారేమో. ఇందాకే చెప్తున్నా, ఆ అగ్ని వస్తే మీ ఇంట్లో బంధకాలు తెగిపోతాయి. ఆ అగ్ని వస్తే కల్మషము కడగబడుతుంది. ఆ అగ్ని వస్తే నీ జీవితం, యెషయా జీవితం ఏం జరిగింది? అప్పుడు ఆయన పెదవులు కాల్చబడినప్పుడు అప్పుడు ప్రభువు సింహాసనం నుంచి మాట్లాడుతున్నారు, నా కోసం ఎవరైనా ఉన్నారా? అప్పటి వరకు కూడా ఆయన ప్రవక్తే. ఆయన ఉజ్జియాకి సంబంధించిన రాజ కుటుంబానికి సంబంధించినటువంటి రాజవంశీకుడు యెషయా. అయితే అప్పటి వరకు ఆయన రాజవంశీకుడే అయినప్పటికీ డైరెక్ట్ ఎన్కౌంటర్ అయింది అన్నమాట దేవునితో. అయినప్పుడు ఎవరైనా ఉన్నారా నా కోసం అంటే నేనున్నానయ్యా అని చెప్పాడు ఆయన. ఎప్పుడు? అగ్ని ఆయన యొక్క పెదవులను కాల్చినప్పుడు సేవ కొరకు సిద్ధపరచబడ్డాడు. అగ్ని అభిషేకము వారి మీదకి దిగి వచ్చినప్పుడు ఈ అపోస్తలులు సేవ కొరకు సిద్ధపరచబడ్డారు. అక్కడ ఉన్న వాళ్ళు 12 మంది లేరు. అక్కడ ఎంతమంది ఉన్నారు? మేడగదిలో 120 మంది కౌంట్లో ఉన్నారు అక్కడ. మనకి ఇంకెంతమంది ఉన్నారో తెలియదు. 120 మంది అక్కడ స్త్రీలు పురుషులు కూడా అని రాయబడి ఉంది. స్త్రీలకు ఏమీ కూడా అక్కడ చోటు లేదు. పురుషుల మీదకే ఆ సింహాసనం నుంచి వచ్చిన నది వస్తుంది అని అక్కడ చెప్పబడలేదు. స్త్రీలు ఉన్నారంట, అక్కడ పురుషులు ఉన్నారంట. వారందరూ అగ్ని బాప్తిస్మం ఆ రోజు అక్కడ పొందుకున్నారంట. ఈ స్త్రీ పురుషులు ఇద్దరు కూడా బోధ చేశారు. తర్వాత బయటికి వెళ్ళి ఊర్లను రగిల్చారు వాళ్ళు. పట్టణాలను పట్టుకున్నారు వాళ్ళు. హతసాక్షులు అయిపోయారు స్త్రీలు పురుషులు కూడా. అకుల ప్రిస్కిల్లా కూడా హతసాక్షి అయిపోయింది. వాళ్ళందరూ ఎక్కడెక్కడో వేరే ఊర్లలో ఈ అగ్ని రగిలిపోయి అనేక ప్రాంతాలకు వెళ్ళిపోయి, సమరయ ప్రాంతానికి ఫిలిప్పు వెళ్ళిపోయి అక్కడ రకరకాల సూచక క్రియలు, మహత్కార్యాలు చేస్తూ అనేక మందికి బాప్తిస్మం ఇచ్చేస్తూ ఉంటే అక్కడికి వచ్చినటువంటి పేతురు వాళ్ళు, బాప్తిస్మం ఇస్తున్నావు బాగానే ఉంది, కానీ వాళ్ళు పరిశుద్ధాత్మ పొందుకున్నారా అని అడిగితే లేదయ్యా, రండి ఎవరెవరైతే మీరు సూచక క్రియలు పొందుకున్నారో, మహత్కార్యాలు పొందుకున్నారో, స్వస్థతలు పొందుకున్నారో, బాప్తిస్మం పొందుకున్నారో నీటితో మీరందరూ రండి అని పిలిచారు. వాళ్ళు వచ్చినప్పుడు వీరు వారి మీద చేతులుంచి ప్రార్థన చేసినప్పుడు వారందరూ కూడా పరిశుద్ధాత్మ పొందుకున్నప్పుడు ఇది చూశాడు గారడీవాడైనటువంటి సీమోన్. అమ్మో ఎంత పెద్ద అనాయింటింగో ఇది, ఏమి అద్భుతాలు ఇవి, ఏం జరుగుతుంది ఇక్కడ, నాకు కూడా కావాలి అని వెండి తీసుకొచ్చి ఈ వరం మాకు కావాలి అని అడుగుతున్నాడు. ఆ వరము వెండితోనూ బంగారంతోనూ కొనుక్కునేది కాదు. ఏదో దైవజనుడు వచ్చేస్తే వైబ్రేషన్ వస్తే నువ్వు పొందుకునేది కాదు. అంటే అగ్ని అభిషేకం తగలబెట్టచ్చు. ఆ దైవజనుడిలో అగ్ని రగులుతూ ఉంటే అది మండించవచ్చు మిమ్మల్ని. కానీ వ్యక్తిగతమైన ఎన్కౌంటర్ జరగాలి దేవునితో. వ్యక్తిగతమైన ఉజ్జీవం రావాలి ఫస్ట్. అది నీ ఇంట్లో నీకొస్తే నీ ఇల్లంతటినీ రగిలిస్తుంది.
అవును, మీ అందరికీ తెలుసు కదా అది. ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా ఫస్ట్ ఒకరే వచ్చారు. ఆ తర్వాత ఇల్లంతా అది రగిలించాలి. ఎప్పుడు నువ్వు దాంట్లోనే మండుతూ ఉన్నప్పుడు ఇల్లంతా రగిలించబడుతుంది. ఆ అభిషేకము పొందుకోవాలి ప్రతి ఒక్కరు కూడా. కాబట్టి ప్రభువా, ఈరోజు మాకు ఆ పరలోకము నుంచి దిగి వచ్చినటువంటి ఆ అగ్ని నది మాకు కావాలి అని అడగాలి మనం. అయితే ఇప్పుడు ఈ అగ్ని 2 విధాలుగా చెప్పుకున్నాం మనం. ఒకటి, అది పరిశుద్ధాత్మక సాదృశ్యం. రెండవది, మన కల్మషాన్ని, బంధకాల్ని త్రెంచేసేటువంటి నది. ఇక మూడవది, ఇది మనకి మలాకి గ్రంథం 3వ అధ్యాయం 2-3 వచనాలు. అది కంసాలి అగ్ని వంటి వాడంట మన దేవుడు. వెండి బంగారం నిర్మలము చేయు రీతిని ఆయన వారిని నిర్మలులుగా చేయును అనే మాట చూస్తాం మనం. ఇక్కడ కంసాలి అగ్ని వంటి వాడంట ఆయన. మన దేవుడు పేరే అగ్ని, మామూలు అగ్ని కాదు. కంసాలి చేసేటువంటి, కంసాలి దగ్గర ఉన్నటువంటి అగ్ని లాంటి వాడు ఆయన. అంటే మామూలు అగ్ని అని చెప్పుకున్నారు కదా చాలా చోట్ల, ఆయన అగ్ని అని రాయబడి ఉంది. అలా కాదట ఇక్కడ ఆయన కంసాలి అగ్ని వంటి వాడు. కంసాలి ఏం చేస్తాడు? బంగారాన్ని, వెండిని పుట్టమ వేస్తాడు. పుట్టమ వేస్తే అది దాంట్లో ఉన్న మస్ట్ అంతా పక్కకి వెళ్ళిపోయి ప్యూరిటీ అంతా బయటికి వస్తుంది. నేను ఆ టైప్ అగ్ని వంటి వాడిని. హల్లెలూయా! మన దేవుడు ఆ టైప్ అగ్ని. అయితే ఈ విషయము యోబు గారికి దర్శనము ద్వారా తెలిసింది. యోబు అనేటువంటి ఒక భక్తుడు మహాశ్రమలలో కాల్చబడ్డాడు. ఆయన మహాశ్రమల గుండా వెళుతున్నాడు. సమస్తము పోగొట్టుకున్నాడు, సర్వము పోగొట్టుకున్నాడు, అన్నీ పోగొట్టుకున్నాడు. శోధన శోధన శోధన. అప్పుడు ఒకరోజు ప్రభువు ఆయన కన్నులను తెరిచినప్పుడు ఆయన ఒక మాట మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడంటే, యోబు గ్రంథము 23వ అధ్యాయము 9-10 వచనాలలో, నేను నడుచు మార్గము నా దేవునికే తెలియను, శోధింపబడిన పిమ్మట నేను సువర్ణంగా మారెదను అంటున్నాడు ఆయన. హల్లెలూయా! ఈయనకి ఈ విషయం ఎక్కడ తెలిసిందంటే, ఆయన కనులు తెరిచి ఈయనకి దర్శనము ద్వారా ఈ విషయాన్ని బయలుపరుచుచున్నట్లుగా మనం అనుకోవాలి. ఎందుకంటే అవన్నీ దర్శనాలే, యోబు చూసిందంతా కూడా దర్శనాలే. అప్పుడు ఆయన అనుకుంటున్నాడు, నేను పుటము వేయబడుతున్నాను, నేను శోధింపబడిన పిమ్మట నేను సువర్ణంగా మార్చబడతాను, నా దేవుని చేతిలో ఇప్పుడు నేను ఉన్నాను, ఆయన నన్ను పుటము వేస్తున్నాడని యోబు డిక్లేర్ చేసి చెప్పేశాడు. అప్పటి వరకు అందరూ అంటున్నారు, ఏంటి కష్టాలు అసలు మనుషులకు వచ్చేవేనా? ఎవరికైనా మనుషులకు వచ్చాయా? ఇలాగా ఏదో ఒకటి వస్తుందేమో, ఏదో అటు ఇటు పోతే ఎవరికో ఒక పిల్లోడు చనిపోతాడేమో, అంతే తప్ప. పోనీ ఏదో ఒక లాస్ అయ్యి ఒక బిజినెస్ పోతుందేమో, అంతే తప్ప. పోనీ ఎవరికో ఒక రోగం వచ్చి మంచం మీద ఉంటారేమో, అంతే తప్ప. 10 మంది పిల్లలు పోవడం ఏంటి? అసలు నీకు ఏం జరుగుతుంది? ఆస్తి పోవడం ఏంటి? ఆరోగ్యం పోవడం ఏంటి? అన్నీ పోగొట్టుకోవడం ఏంటి? ఇది అసలు ఏ మనుషుడి కన్నా వస్తుందా? అసలు నీకు ఎందుకు వచ్చిందో? నువ్వేదో చాలా గొప్ప పాపము చేసేసావు దేవుడి ఎదుట, రహస్య పాపం అయి ఉంటుంది అది. మా ఎవరికి తెలీదు, అవుట్వర్డ్ నిన్ను చూసినప్పుడు మీరు భక్తిపరుల్లా కనబడుతున్నారు, కానీ మీరు ఏదో చేశారు అని అందరూ వచ్చి అంటున్నప్పుడు, ఆయన దేవునికి మొర్ర పెట్టుకుంటున్నప్పుడు దేవుడు ఆయన కనులు తెరిచి చూపించాడు. ఇదిగో నేను కంసాలిని, ఆ అగ్ని నా చేతిలోను పెట్టి నేను నిన్ను పుటము వేస్తున్నాను. పుటము వేసిన తర్వాత ఎలా అయితే ఒక వస్తువు మేలిమి బంగారంగా బయటకు వస్తుందో, నువ్వు అలా వస్తావు చూడు అని చూపించాడు అనమాట దేవుడు. అందుకనే ఆయన అది రాశాడు. అందుకనే ఆయన అది రాశాడండి. నేను పుటము వేయబడిన తర్వాత అస్సలు నిజంగా సువర్ణంగా మార్చబడతాను, నాకేం భయం లేదు, నాకేం భయం లేదు. ఇదే మాట ఈరోజు మనతో కూడా మాట్లాడుతున్నాడు. ఇక్కడ కూర్చున్న మనము, వింటున్న వాళ్ళు అనేక మంది ఈ శ్రమల మార్గం గుండా వెళుతున్న వాళ్ళమే. మనలో చాలామంది ఈ మహాశోధనల్లో మీతో నాతో సహా వెళుతూ ఉన్నాము. ఈ యొక్క శోధన సమయంలో ఆయన శోధిస్తున్నాడు అని అంటే మనలో ఇంకా ప్యూరిటీని ఆయన బయటికి తీసుకొని రావాలనే తప్ప మనల్ని దానిలో నశింపజేయడానికి శోధనలు కానే కావు. ఆయన శోధిస్తాడు, కానీ మనల్ని ఆయన నశింపజేయడు. ఆయన చాలా పెద్ద ప్రొసీజర్ మనలో అప్లై చేస్తున్నాడు అని అంటే చాలా పెద్ద ఆశీర్వాదాన్ని మన కొరకు ఆయన సిద్ధపరిచి ఉంచారు. ఈ శోధన కాలంలో మనం ఏం చేయాలంటే తగ్గించుకొని, మన ఏమంటారు సణుగుడు, సంశయాలు, నిట్టూర్పులు, గోల, అసలు ఏంటి దేవుడు లేడా, అసలు ఏంటి మాకు వచ్చిన ఈ శోధన, మేము ఏం తప్పు చేశామని ఈ మాటలన్నీ కూడా దేవుడిని అనకుండా, నేను ప్రస్తుతం నా దేవుని చేత నేను పుటమి వేయబడుతున్నానని నమ్ముతున్నాను ప్రభా. ఒకవేళ నీ నుంచి శోధన రాలేదు, శోధకుడే నా దగ్గరికి తీసుకొచ్చాడు అనుకో, వాడి కట్లు త్రెంచడానికి నా మీద అగ్ని అభిషేకం పంపించండి ప్రభా.
కట్లు త్రెంచబడాలి. నేను దేంట్లో ఉన్నానో నాకు తెలియట్లేదు, అయితే నీ అభిషేకము నా మీదకి దిగిరానియండి ప్రభా. అయితే అది బంధకాలు త్రెంచాలి, కట్లు త్రెంచాలి. లేదు అయితే నీ చేతిలో నేను ప్యూర్గా బయటికి రావాలి. ఈ ప్రార్థన నిజంగా శోధింపబడుతున్న ప్రతి భక్తులు చేసుకున్నట్లయితే నిజంగా ఈ రెండిట్లో ఏదో ఒక దానికి దేవుడు ఆన్సర్ ఇచ్చేస్తారు. కాబట్టి మనం అంత సమీపంగా ఉన్నాడు దేవుడు. శోధింపబడుతున్న వాళ్ళు ఎవరం కూడా ఏంటి 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 అని భయపడిపోవాల్సిన అవసరత మనకేమీ లేదు. ఖచ్చితంగా మనల్ని దేవుడు మంచిగా సువర్ణంలాగే బయటికి తీసుకొస్తాడు. ఆయన చెప్తున్నాడు, నేను మామూలు ఫైర్ కాదు, నేను కంసాలి ఫైర్. హల్లెలూయా. నేను కంసాలి ఫైర్ లాంటి మామూలు ఫైర్ లాంటి వాడిను కానే కాదు అంటున్నాడు ఆయన. కాబట్టి మరి ఎన్ని విషయాలు నేర్చుకున్నాం మనం. తరువాత యెషయా గ్రంథం 43:2 చూడండి ఒక్కసారి. అగ్నిలో నడిచినా అవి నిన్ను కాల్చవు, జలములలో బడి వెళ్ళినా అవి నిన్ను ముంచవు, ఏ జ్వాలలు కూడా నిన్ను కాల్చవు. ఈ వచనాల ద్వారానే దేవుడు నాతో మాట్లాడి నన్ను ధైర్యపరిచారు. నేను ఒంటరి ప్రార్థన చేసుకుంటూ వెళుతున్నప్పుడు నాకు దేవుడు చూపించినటువంటి, నేను దేవుడిని చూశాను అనేటువంటి మొదటి దర్శనం అదే. నేను డైరెక్ట్గా చూడలేదు, డైరెక్ట్గా స్పర్శ అయితే ఉంది నా దగ్గర. చెప్పాను, మీలో అందరికీ తెలుసు. డైరెక్ట్ దేవుడిని దర్శనంలో చూడడం అంటే ఎలా ఉంటుందో నేను ఈ దర్శనంలోనే చూశాను. ఒక దినాన ఆయన దర్శనం చూపిస్తున్నారు అనమాట. నేను వెళుతూ ఉన్నప్పుడు ఇటువైపు అటువైపు కూడా ఆ ఇల్లులన్నీ తగలబడిపోతుంటే నేను వెళుతున్నాను కానీ అవి ఏవి నాకు అసలు, అంటే నేను నడిచి వెళ్ళిపోతున్నాను అంతే, మామూలుగా నడిచి వెళ్ళిపోతున్నాను. ఇదేంటి నేను ఇలా నడిచి వెళ్ళిపోతున్నాను, నాకేమీ చేయవా అనుకుంటున్నాను. పాస్టర్ గారు బాబు వెనకాల వస్తుంటే నేను చెప్తున్నాను, మీరు ఇప్పుడు వెళ్ళకూడదు, నేనైతే వెళ్ళొచ్చు, మీరైతే వెళ్ళకూడదు అని చెప్తున్నాను. నేను ఎందుకు చెప్తున్నానో నాకు తెలియదు, మీరు ముందు వెళ్ళిపోండి, ఇక్కడ అంతా కూడా తగలబడుతుంది కాబట్టి అని వాళ్ళిద్దరిని నేను ముందు పంపించేశాను. తర్వాత నేను నడుస్తున్నప్పుడు కాలిపోతున్నాయి కానీ అవేమి నన్ను చేయజాలట్లేదు. నేను మామూలుగానే నడిచి వెళుతున్నాను, అదొకటి చూశాను. అదే రోజు మరలా చాలా నీళ్ళు, అక్కడ ఒక నదిలాగా ఉంది. అప్పుడు పాస్టర్ గారు ఎవరు లేరు, నేను పాస్టర్ గారు వాళ్ళు చెల్లెళ్ళు, అప్పటికి ఇంకా వాళ్ళు రక్షించబడలేదు. వాళ్ళు నడిచి వెళ్తున్నాం, మేమందరం నడిచి వెళుతున్నప్పుడు మీకు తెలిసి వాళ్ళందరూ చాలా హైట్ ఉంటారు, నేను చాలా పొట్టిగా ఉంటాను. అయితే ఇప్పుడు నడిచి వెళుతున్నప్పుడు వాళ్ళు నడిచి వెళ్తున్నప్పుడు వాళ్ళకి ఇక్కడ వరకు నడుము వరకు వచ్చాయి ఆ నీళ్ళు. వాళ్ళకి నడుము వరకు వచ్చి వాళ్ళు నడిచేశారు, వాళ్ళు దాటేశారు. నేను అక్కడ నిలబడిపోయాను, ఎందుకంటే నాకు ఇక్కడికి వచ్చేస్తాయి అన్నమాట ఆ నీళ్ళు. ఇప్పుడు నేను నడిచానంటే నేను మునిగిపోతాను, వాళ్ళు హైట్గా ఉన్నారు కాబట్టి ముందుకు వెళ్ళిపోయారు అని అక్కడ నిలబడిపోయాను నేను. అప్పుడు వచ్చారు ఒక ఆయన, చాలా ఎత్తుగా ఉన్నారు, ఎంత ఎత్తో నేను చెప్పలేను ఆయన. అప్పుడు నేను ఇలా చూస్తున్నాను అనమాట ఆయన్ని. నిన్ను అటువైపు దింపాలా అని అడిగారు ఆయన. పర్వాలేదండి అంటున్నాను నేను. పర్వాలేదురా, నేను ఎత్తుకుంటాను అన్నాడు ఆయన. అంటే అప్పుడు నేను సిగ్గుపడిపోతున్నాను, ఎందుకంటే నాకు ఆల్రెడీ పెళ్ళయింది, నాకు బాబు ఉన్నాడు, నేను చాలా పెద్దదాన్ని. అప్పుడు నాకు 21 ఏళ్ళు, చాలా పెద్దదాన్ని నేను చాలా. కాబట్టి ఇప్పుడు ఎలాగా నేను చంకనెక్కుతాను ఆయనకి అంటే వద్దండి అంటున్నాను అనమాట. నేను చాలాసేపు అయిపోయింది, వీళ్ళందరూ కూడా దాటి అటువైపు వెళ్ళిపోయారు, ఎక్కడికో వెళ్ళిపోయారు. మన సైకిళ్ళు ఉన్నాయి వాళ్ళ దగ్గర, ఆ సైకిల్ పట్టుకుని వెళ్ళిపోతున్నారు అంతా. అప్పుడు ఈయన ఏం చేశారంటే నన్ను ఇలా చంకన కూర్చోబెట్టుకుని 1, 2 వేశారు అంతే. 2 స్టెప్పులు వేసేసరికి వీళ్ళు ఎప్పటి నుంచో గంట నుంచి వెళ్ళిపోయారు కదా, నడిచి వెళ్ళిపోతున్నారు కదా, అక్కడికి నేను రీచ్ అయిపోయాను. నన్ను ఇలా తీసుకొచ్చి అక్కడ దించేశారు. అప్పుడు యెషయా గ్రంథం నుంచి ప్రభువు నాతో మాట్లాడారు, నిన్ను చంకన పెట్టుకునేవాడను నేనే. హల్లెలూయా. నీవు జలములలో బడి వెళ్ళినా అవి నిన్ను ముంచవు, అగ్నిలో బడి వెళ్ళినా అవి నిన్ను కాల్చవు. అప్పుడు ఆ దర్శనము వచ్చిన తర్వాత నేను ఒక పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి అడిగితే ఆ పాస్టర్ గారు, అది నువ్వే అడిగితే నీకే చెప్తారమ్మా దేవుడు, నేనేం చెప్పలేను, అగ్ని అంటే అది మంచికి చెప్పచ్చు, చెడుకి చెప్పచ్చు, నేనేం చెప్పలేను అన్నారు. నాకే ఆన్సర్ రాలేదు, నాకు ఎవరు కూడా చెప్పలేపారు. అంటే ఆ పాస్టర్ గారికి అప్పటికి అంతే అలాగే అనిపించిందేమో, అంతే చెప్పారు, ఎవరు చెప్పలేరు. అలాగా అది నాకు తెలియడానికి ఇంకా నేను యెషయా గ్రంథం చదువుతూ ఉంటే అప్పుడు ఇవన్నీ కూడా దేవుడు నాతో మాట్లాడి ఆయన నేను చూసి ఆయన నేను స్పర్శించి ఆయన దేవుడని తెలిసిపోతుంది ఆ దర్శనంలోనే. నేను ఆయన అప్పుడే చూశాను, ఆయన ఎంత ఎత్తుంటారో, ఎలా ఎత్తుకుంటారో, ఎలా ఆయన మనల్ని సేద తీరుస్తారో, అలాంటి దేవుణ్ణి మనము కలిగి ఉన్నాం ఈరోజు ప్రియమైన దేవుని బిడ్డలారా. అయితే ఎవరైతే మరి ఎదురు నడిచెళ్ళారో వాళ్ళని కూడా రక్షించేసుకున్నాం కదా మనం. యేసుక్రీస్తు ప్రభువారే రక్షించుకున్నారు, వారు కూడా వచ్చేసారు కదా. ఈ వాగ్దానాలు యెషయా 43 నుంచే స్టార్టింగ్ నాతో దేవుడు మాట్లాడాడు. మీరు 24 గంటలు కూడా దేవుని ఎప్పుడైనా వెదకాలి అనుకుంటే ఈ కీర్తనలతో పాటు యెషయా చాలా మంచి బుక్ అండి అది. ఇంకా దీంతో ఎలా మాట్లాడతారంటే దేవుడు మనం చెప్పలేము, అసలు చెప్పలేము. యెషయా నుంచి దేవుడు మాట్లాడిన మాటలు
మామూలుగా ఉండవు, ఇంకా చెప్పడానికి వీల్లేవు. ఇప్పుడు ఆ అగ్నిలోనే నడిచి వెళుతున్నాను 20 సంవత్సరాల తర్వాత. 20 సంవత్సరాలు అయింది, అంత అగ్ని నాకేమీ లేదే, అంత జలములు నాకేమి నన్ను ముంచేవి లేవే, ఎంత శోధన ఏముంటుంది అనుకున్నాను నేను. 20 సంవత్సరాలు పట్టింది ఆ దర్శనము నెరవేర్చబడ్డానికి. అగ్నిలో నడుస్తున్నాను, కానీ ఆ జ్వాలలేవి కూడా నన్ను కాల్చట్లేదు. నేను జలముల్లోనే నడిచి వెళుతున్నాను, కానీ ముంచాలని ట్రై చేస్తున్నాయి, చాలా ఎత్తుగా వచ్చేస్తున్నాయి అలలు, కానీ అవి నన్ను ముంచజాలవు. హల్లెలూయా. కాబట్టి అలాంటి గొప్ప దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం ఈరోజు. పరిశుద్ధాత్మ అగ్ని అభిషేకము మాకు కావాలయ్యా, అగ్ని బాప్తిస్మము మాకు కావాలి నాయన. ఇండివిజువల్గా మేము పొందుకోవాలి, సంఘములో మేము పొందుకోవాలి, సహవాసంగా మేము పొందుకోవాలి. నిర్లక్ష్యం చేసే సబ్జెక్ట్ ఇది కానే కాదు. మనం అడిగినప్పుడు దేవుడు మనలోనికి ఆ పరిశుద్ధాత్మ అగ్ని అభిషేకాన్ని పంపిస్తారు. ఇప్పుడు మీరు అందరూ అగ్ని అభిషేకం పొందుకోవాలి అని అనుకుంటే పాస్టర్ అమ్మగారులాగే మీ మంచం పక్కకే ఫైర్ బాల్ రావాలని అనుకోకండి. అది వన్ టైప్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ అంతే. అది నన్ను గొప్ప సేవలోనికి నడిపించడానికి నా భర్త నాకు సపోర్ట్గా ఈ సేవలోనికి వచ్చి అలా నిలవబడాలంటే అది ఆ రోజు ఆయనకు చూపించడం అవసరమేమో, కనుక అది అక్కడ ఆ రోజు కనుగొనబడింది. ఏమో చెప్పలేను. మీలో ఎవరికి ఏ విధమైనటువంటి అగ్ని అభిషేకాన్ని ఆయన ఇస్తాడు. ఆ ఫైర్ అనాయింటింగ్ ఎవరైతే పొందుకున్నారో వారందరూ స్వస్థపరచబడ్డారు, విడిపించబడ్డారు. అగ్ని డైరెక్ట్గా వాళ్ళకి ఆ సెగ తగులుతూనే ఉండేది. నేను అక్కడ కూర్చున్నప్పుడు ఇదంతా జరుగుతూనే ఉండేవి. ఎప్పుడు నేను ఉపవాసంలో 40 రోజులు 50 రోజులు ఉన్నప్పుడు సంగతులు ఇవన్నీ కూడా. ఆ తర్వాత కూడా ఎప్పుడైనా మీకు వాక్యం చెప్తూ ఉంటే మండుతూ ఉంటుంది నాకు. ఈ చెవి దగ్గర నుంచి ఈ కాలు వరకు అంతా మండిపోతూ ఉంటుంది. మీలో చాలామందికి ఎక్స్పీరియన్స్ ఉంది కదా, ఈ చెవి మండిపోతూ ఉంటుంది ఎక్కువ నేను మీతో మాట్లాడుతూ ఉంటే. ఈ చెవి దగ్గర నుంచి ఈ పెదవులు కాలిపోతూ ఉంటాయి నాకు మీతో మాట్లాడుతూ ఉన్నప్పుడు అక్కడ. అప్పుడు కాసేపు ఈ పెదవుల లోపల నుంచి షివరింగ్ వస్తుంటే నేను ఆగుతాను కొంతసేపు ఇలా పెట్టుకుని. ఇవన్నీ కూడా నాతో ఉన్న వాళ్ళకి తెలుస్తుంది. దేవుని పరిశుద్ధాత్మ అభిషేకం పొందుకున్న వాళ్ళందరికీ కూడా ఇలాంటి ఎక్స్పీరియన్సెస్ ఉంటాయి. కాబట్టి అడుగుదాం, మరలా చల్లారిపోవద్దు ఉజ్జీవంలో నుంచి. క్రైస్తవ్యం అంటే వచ్చిన కొత్తల్లో ఎలాంటి ఉద్యమం ఉందో అది లేకుండా నిస్సారంలోనికి మరలా అసలు వెళ్ళిపోవద్దు. వస్తున్న అనేక మంది కొత్త గొర్రెలకు కూడా దేవుని యొక్క అగ్ని అభిషేకం పొందుకుంటే ఎలా ఉంటుంది, ఆయన ఆత్మ తాకిడి ఎలా ఉంటుంది, ఆ అభిషేకము వచ్చిన వారు ఏ విధంగా గొప్ప కార్యాలు చూడగలుగుతారు, ఇవన్నీ కూడా మనము చూపించాల్సిన అవసరం ఉంది. అందుకే మేడగదిలో నిలిచి ఉండు అన్నాడు ఆయన. మనం నిలిచి ఉన్నాం, ప్రార్థిస్తున్నాం. ఇంత ఉపవాసాలు ఉండి ప్రార్థన చేస్తున్నారు, మీకు ఏమొచ్చింది అని అడిగితే చెప్పగలగాలి. మనం మీకు ఏమైంది అంటే మనం చెప్పగలగాలి. అనేకులను రగిలించేటువంటి సాధనాలుగా మనము ఉండాలి. మాలో అగ్ని రగిలించండి ప్రభువా అని ఈరోజు అడుగుదాం. మరి ఇంకా మీరు శోధనలో వెళుతున్న వాళ్ళైతే అడగండి, ప్రభువా ఈ బంధకాలు త్రెంచండి, మీ అగ్ని ఆత్మను మాకు ఇవ్వండి అని అడగండి. మేము అగ్నిలోబడి వెళుతున్నాం, కానీ ఖచ్చితంగా అవి మమ్మల్ని కాల్చవు. దేవుని అగ్ని వచ్చి ఆ బంధకాలను మమ్మల్ని త్రెంచేస్తుంది. షడ్రక మేషక అబేద్నగోల జీవితాలలో జరిగినట్లు ఆ 4వ వ్యక్తి మా జీవితంలోనికి వస్తారు. మేము నమ్ముచున్నాం ప్రభువా అని అడుగుదాం. ఈ కొన్ని మాటలు దేవుడు మన వెనుకడిలో దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, మహోన్నతుడైన దేవా, నీకు వందనాలు. నీ కృపగల హస్తానికి మమ్మల్ని మేము అప్పగించుకుంటున్నాం తండ్రి. ఈ మాటలలో ఉన్న శక్తిని మేము ఎవరమైతే నమ్మి అయా మీ యొక్క అగ్ని అభిషేకం కోసం అడుగుతున్నామో ఈరోజు అభిషేకం మేము పొందుకుంటున్నామని నమ్ముచున్నాం. మా జీవితంలో మరలా నూతనమైన అధ్యాయం స్టార్ట్ అవుతుంది ప్రభా. నూతనమైన ఆత్మ తాకిడి మొదలవుతుంది ప్రభా. నూతనమైన ఆత్మ కార్యాలు జరుగుతున్నాయి ప్రభా. అవి మా జీవితంలో అయా ముందుకు మేము దూసుకొని పోవడానికి సహాయపడుతున్నాయి. మా బంధకాలనేవి త్రెంచేస్తున్నాయి ప్రభా. యస్ ఆ పెదవులు కాల్చినట్లుగా మా పెదవులు కాల్చండి ప్రభా. అయ్యా మా జీవితంలోనికి రండి దేవా. మేడగది అనుభవాన్ని మాకు దయచేయండి. ఆత్మ కార్యాలు దయచేయమని నీ కృపగల హస్తానికి కూడి ఉన్న మమ్మల్ని అందరినీ అప్పగించుకుంటున్నాను. వినుచున్న వారందరినీ అప్పగించుకుంటున్నాం. ఎస్పెషల్లీ శోధనలో ఉన్నవాళ్ళు, అయా ఇరుకులు ఇబ్బందుల్లో బంధకాలు నాయన దుఃఖములో ఉన్నవాళ్ళు, అయ్యా ఈరోజు ఈ యొక్క ఆత్మను పొందుకోవడానికి సహాయం చేయండి. విడుదల కలగడానికి సహాయం చేయండి. ఆ బంధకాలు త్రెంపివేయబడును గాక. ఆ బాండేజెస్ బ్రేక్ అవును గాక. ఆ బాండేజెస్ బ్రేక్ అవును గాక. దేవాని గొప్ప కార్యాలతో మమ్మల్ని తృప్తిపరచమని నీ కృపగల హస్తానికి మమ్మల్ని మేము అప్పగించుకుంటూ యేసయ్య శ్రేష్ఠ నామంలో అడుగుచున్నాము తండ్రి. గాడ్ బ్లెస్.